వెల్కమ్ టు NS5 న్యూస్. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా చూడటమే ఆయనకు మరమిచ్చే ఏకైక నివాళి. జయంతి వేడుకల్లో తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోని అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనకు రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాడి రాజ్యాంగ ఫలాలను అందరికీ అందేలా చూడటమే మనం ఆయనకిచ్చే ఘననివ్వాలి అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఆదివారం నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో భాగంగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గట్కేసర్ మున్సిపాలిటీలో జరిగిన జయంతి ఉత్సవాల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, నేడు మనం అనుభవిస్తున్న ఫలాలు అన్నీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం అందించిన ఫలాలేనని అన్నారు. ఆకలి, అసమానతలు లేని సమాజ స్థాపన కోసం ఆయన అహోరాత్రులు పోరాడి మన కోసం హక్కులను సాధించి పెట్టారని అన్నారు. ఆయన ఆశయ సాధన మన ముందుకు తీసుకెళ్లటమే మనం ఆయనకిచ్చే అసలైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగ యాదవ్, కౌన్సిలర్లు కడుపుళ్ల మల్లేష్, కె రవి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, ప్రధాన కార్యదర్శి ఇరటం శ్రీనివాస్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదర్శ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో దాదాపు 100 మందికి పైగా రక్తదానంలో పాల్గొన్నారు. ఏ డబ్బై తీసుకున్నారో తర్వాత వేల కోట్లలో వందల మనం తెలుగు కాకుండా ఉన్నాయి. ఇంకో విషయం, ప్రొఫెసర్ గంట చక్రపాణి కొడుకు అమెరికాకి వెళ్ళిందట. అక్కడ పోయినా కానీ ఇంకో తను పోయిండు మొన్న అక్కడ అంబేద్కర్ ఆశయాలు ఎక్కడున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ వరంగల్ మార్గంలో ఎన్ని విగ్రహాలున్నా పూలమాల వేసుకుంటూ సమర్పించుకుంటూ అతని ఇచ్చిన స్థానంలో మన అందరికీ మహనీయుడు పుట్టినరోజు 133 సంవత్సరాల క్రితం జన్మించి భారత రాజ్యాంగాన్ని రాసి మనమందరం కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకడానికి దారి చూపినటువంటి మహనీయుని పుట్టినరోజు. మరి ఆ రోజు మన ఆదర్శ యూత్ గట్కేసర్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో ఉన్నటువంటి నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మరి ఆ రక్తదాన శిబిరంలో ఇప్పటిదాకా 40 మంది అయ్యారు. సాయంత్రం వరకు దాదాపు 100 మంది ఈ బస్తీ వాసులు మహానీయుని కోసం రక్తం దానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన చేసిన పుణ్యమే మనందరికీ ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం, గౌరవంగా తిరుగుతూ ఉన్నాం. ఈ భారతదేశంలో బతకగలుగుతున్నాం. మహనీయుని కోసం నిరంతరం మనమందరం పాటుపడాలి. కొందరు నాయకులు చెప్తా ఉన్నారట, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని. నేను చెప్తా ఉన్నా, మీరు రాజ్యాంగం జోలికి వస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ ఏ పీసు కాపీసు వదల దాని దగ్గరికి మీరు రాజ్యాంగం దగ్గరికి వచ్చినట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి అన్నిటిని కూడా విడదీసి మళ్ళీ అతికేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాజ్యాంగం ఒకరి సొత్తు కాదు. కొందరు అంటూ ఉంటారు
కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి పంచాయతీలు పెడతా ఉన్నారు. ఆ రాజ్యాంగం పుణ్యమే ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు ఉంది. ఆ రాజ్యాంగం పుణ్యమే రాష్ట్రంలో హైకోర్టు ఉంది, జిల్లాలో సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. ఆ రాజ్యాంగం పుణ్యమే పోలీస్ వ్యవస్థ ఏర్పడ్డది. ఆ రాజ్యాంగం పుణ్యమే మిగతా అన్ని కూడా గాలి వాయువు అని పీల్చుకుంటా ఉన్నాయి. కనుక మీరు ఖబర్దార్, రాజ్యాంగంలో ఏమైనా చిన్న చిన్న సభలు ఉంటే మాట్లాడండి తప్ప దాని జోలికి వస్తే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోమని చెప్పి తెలియజేస్తారు. ఆదర్శ అసోసియేషన్ తరఫున భారత రాజ్యాంగం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి, మా యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. యువకులందరూ కూడా మన రాజ్యాంగాన్ని ఎలా ముందుకు పోవాలనేది కూడా ఈరోజు అందరికీ రక్తదానం చేసి ప్రాణదానం చేసి వారందరూ నిరూపించుకుంటున్నారు. ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన దాతకి మనమందరం ఇలాంటి ధన్యవాదాలు ఎన్నో జరుపుకోవాలి. మన గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా ప్రతి వారం కూడా నిత్య పూలమాల కూడా జరిపిస్తుంటారు. ఎంత చేసినా కూడా అంబేద్కర్ గారికి మనం తక్కువనే. మన అందరినీ ఆయన స్ఫూర్తితోటి మనమందరం ఒకటే దాటి మీద నడుస్తూ అందరినీ కలుపుకొని పోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.